వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్న ప్లేసు వికారాబాదు కలెక్టరేట్కి వెళ్ళే రోడ్డు అనమాట. అదే సర్కిల్ అనమాట. ఈ రోడ్ కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే డైరెక్ట్గా మనకు హైదరాబాద్ వెళ్ళే రోడ్డు. ఇది వచ్చేసి మనకు తాండూరు ఇటు వెళ్ళే రోడ్డు అనమాట. ప్రజెంట్ వికారాబాద్ ఏరియాలో ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం ముందుకెళ్ళగానే మనకు రైల్వే స్టేషన్ ఉంటుంది, బస్ స్టాండ్ ఉంటుంది, ఇవన్నీ కనెక్టివిటీ కూడా ఉంటుందన్నమాట. ఈ రోడ్డు వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్గ్ అంటారు. ఇక్కడ కనిపిస్తుంది కానీ ఈ రోడ్లో ముందుకెళ్తే మనకు కలెక్టరేట్ ఉంటుందన్నమాట. ఈ విధంగా కలెక్టరేట్కు ఆనుకొని ఉండే విధంగా 60 ఎకరాలు అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లాగా ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ డిటీసీపీ అండ్ రేరా అప్ రోడ్ ఓపెన్ విల్లా ప్లాట్స్తో అయితే మేము ముందుకు వచ్చాము. ఇది కంప్లీట్గా ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనమాట. ఇందులో కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్కి ఆనుకొని ఉండే విధంగానే మనకు విల్లా కమ్యూనిటీ ఉంటుంది. చుట్టూ కూడా మంచి మంచి హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారు. నియర్ బై కనుక చూసుకున్నట్టయితే కలెక్టరేట్, దాని పక్కనే కనుక చూసుకున్నట్టయితే మనకు డిస్ట్రిక్ట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా మనకి ఇక్కడే వస్తుందన్నమాట. ఈ ఏరియా అతివేగంగా ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. మనకు నియోపోలీస్ కానీ అప్పా జంక్షన్ కానీ ఆ సర్కిల్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మనకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 40-45 కిలోమీటర్ల లోపే మనం ఇక్కడికి రావచ్చు అనమాట. మధ్యలో మనకు చేవెళ్ళ, పరిగి ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉండే విధంగా, ఏ విధంగా చూసుకున్నా డెవలప్మెంట్ పరంగా బెస్ట్గా ఉండే విధంగా ఇప్పుడు మనకు వికారాబాద్ ఉంటుంది. ఇలాంటి ఏరియాలోనే స్టార్టింగ్ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే రేపు ఫ్యూచర్లో మంచి రిటర్న్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డు, ఆ రీజనల్ రింగ్ రోడ్డుకు వచ్చే రేడియల్ రోడ్డు కూడా మన ప్రాజెక్ట్కు నియర్ బై ఉండే విధంగా వస్తుంది. ఒకసారి మనం సైట్ దగ్గరికి వెళ్దాం, ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి. ఆ సైట్ ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్ అండి. ప్రజెంట్ ఇప్పుడే వర్క్ స్టార్ట్ అయ్యాయి. 60 ఎకరాల్లో అతిపెద్దగా హిల్ వ్యూ ఉండే విధంగా ఉన్నారు. ఒకసారి సైట్ దగ్గరికి వెళ్దాం, ఒకసారి చూద్దాం. ఇప్పుడు హైదరాబాద్కు అతి వేగంగా అతి దగ్గరగా ఉన్న ప్లేసెస్లో చూసుకున్నట్టయితే వికారాబాద్ ఒకటి, మన రంగారెడ్డి, హైదరాబాదు, మనకి ఏదైతే మోకిలా, శంకర్పల్లికి కనెక్టివిటీ ఉండే విధంగా ఇటు చేవెళ్ళ నుంచి వికారాబాద్ సిటీ. అలాంటి వికారాబాద్ సిటీలో ఇటు చుట్టూ చూడొచ్చు, ఇది కంప్లీట్గా మనకు వికారాబాద్ సిటీ అనమాట. ఇక్కడ కూడా అతి వేగంగా మనకు వికారాబాద్ సిటీ అయితే డెవలప్మెంట్ అవుతుంది. ఇలాంటి హౌసెస్ మధ్యలో మంచి హిల్ వ్యూ, మంచి లొకేషన్ ఉండే విధంగా పచ్చటి వాతావరణంలో ప్రశాంతంగా ఇల్లు కట్టుకొని ఉండాలి అని అనుకునే వాళ్ళ కోసం ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ 60 ఎకరాలు ఒక ప్రాజెక్ట్ అయితే మీకు ముందు తీసుకొని వచ్చాము. ప్రజెంట్ మనం ఇప్పుడు అదే సైట్లో ఉన్నాము. ఈ సైట్ కనుక చూసుకున్నట్టయితే చుట్టూ హౌసెస్ ఉంటాయి అన్నమాట. ఇది అన్నీ చూడొచ్చు, అవి మొత్తం హౌసెసే. ఈ హౌసెస్కే కాకుండా ఈ పక్కనే కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కూడా మనకు వికారాబాద్లో ఉన్నాయి. అలాంటి విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్కి ఆనుకొని ఉండే విధంగానే మనకి ఇప్పుడున్న ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్గా మనకు 60 ఎకరాల్లో మనకి ప్రాజెక్ట్ అయితే వస్తుంది. దీన్ని కంప్లీట్గా లగ్జరీగా వీళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఇప్పుడే ప్రజెంట్ స్టార్టింగ్ స్టేజ్లోనే మనకి ప్రాజెక్ట్ అవుతుంది. ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకు రోడ్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చూడొచ్చు, ఇదంతా సీసీ రోడ్ వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటు కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా వెంచర్, చాలా పెద్ద ఎత్తున మనకి వెంచర్ అయితే డెవలప్మెంట్ జరుగుతుంది. మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, బెస్ట్ బడ్జెట్లో మనకు వికారాబాద్ సిటీలో ఉండే విధంగా మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళకు బెస్ట్గా ఈ ప్రాజెక్ట్ అయితే చెప్పొచ్చు. మనకి ఇప్పుడు ఏదైతే నేషనల్ బీజాపూర్ హైవే అయితే ఉందో మనకు వికారాబాద్ టచ్ అయ్యే వెళ్తుంది అనమాట. అంతేకాదు వికారాబాద్లో లేని ఫెసిలిటీ అంటూ లేదు. వికారాబాద్లో కనుక చూసుకున్నట్టయితే మనకు కలెక్టరేట్ కానీ, ఇక్కడే రైల్వే స్టేషన్ ఉంది, అతిపెద్ద బస్ స్టాండ్ కూడా ఉంటుంది. ఈ విధంగా చాలా డెవలప్మెంట్ హాస్పిటల్స్ పరంగా కానీ, మెడికల్ కాలేజెస్ పరంగా కానీ, ఏ విధంగా చూసుకున్నా కానీ వికారాబాద్ అయితే మంచి వెల్ డెవలప్డ్. మనకు హైదరాబాద్ కనెక్టివిటీ నుంచి కూడా ఈజీగా మనం ఒక 1-1.5 అవర్ లోపు రీచ్ అయ్యే విధంగా మనకు వికారాబాద్ ఉంటుంది. రేపు ఫ్యూచర్ కనెక్టివిటీ అంతా మనకు మోకిలా, శంకర్పల్లి, నియోపాలిస్ ఏ విధంగా అప్డేట్ చెందిందో శంకర్పల్లి వరకు కూడా మనకు శంకర్పల్లి తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా అంతా కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే మనకు వికారాబాద్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి వికారాబాద్లో మనకి ఇక్కడే వికారాబాద్లో కనుక చూసుకున్నట్టయితే అనంతగిరి హిల్స్ కూడా మనకు వికారాబాద్లో చాలా ఫేమస్. ఇలా చాలా డెవలప్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది మనకు వికారాబాద్ కనుక చూసుకున్నట్టయితే. ఇలాంటి వికారాబాద్ సిటీ లోకల్లోనే ఉండే విధంగానైతే మనకి 60 ఎకరాల ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు తీసుకొని వచ్చాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మెయిన్గా మన బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఇటు కలెక్టరేట్కి కూడా అన్నింటికి కూడా కనెక్టివిటీ ఉండే విధంగా చుట్టూ మంచి హౌసెస్ మధ్యలో మనకి ప్రాజెక్ట్. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మనకు రోడ్ కనెక్టివిటీ అన్నీ కూడా క్లియర్గా వాళ్ళు అయితే వేస్తున్నారు కంపెనీ వాళ్ళు. ఇప్పుడు ఇంకా చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇలాంటి టైంలోనే స్టార్టింగ్ టైంలోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే మీకు మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కింద కంపెనీ వాళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళు కాంటాక్ట్ చేయండి, వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.